తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే సమయంలో కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు నోటీసులపై కవిత ఓ పక్క బీఆర్ఎస్ పార్టీని తుర్పరపడుతూనే మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని కవిత అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలను అణిచివేసే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపైన కవిత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం రాజకీయ కుట్ర అని కవిత అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పైన కవిత అభిప్రాయం ఇదే ఎన్నికల సమయంలో ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని కవిత ఆరోపించారు. సిట్ విచారణ సీరియస్ గా సాగడం లేదని సందేహం కూడా ఉందని కవిత పేర్కొన్నారు. ఈ ఎంక్వైరీని ఎప్పటి వరకు పూర్తి చేస్తారో చెప్పాలని కవిత ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ రకంగా చూసినా బాధాకరమైన విషయమని, దానిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం సరికాదని కవిత వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం పైన, సిట్ తీరుపైన, ఎన్నికల సమయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన కవిత ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రతిపక్షం పైన ఒత్తిడి తెస్తే ఎన్నికలపైన ఫోకస్ ఉండదని, అధికార పక్షం ప్లాన్ చేసిందన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేశారు.